చిక్కుడుకాయల్ని కాసినప్పుడు నేను వీటిని కొన్నిటిని స్టోర్ చేసుకుంటాను. మా పిల్లలు అది అడిగినప్పుడు పంపిద్దామని. కాయలను కోసుకొచ్చాక పక్కన ఈనెలని తీసేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించేసి కొంచెం ఎసరికి నీళ్ళని పెట్టాలి. మనం కళ్ళుప్పు వేసుకుని ఎసరు మరిగే వరకు కాయాలి. ఎసరు కాగింది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయల్ని వేసి మూత పెడదాం. మళ్ళీ ఉడుకు పట్టడానికి రెడీ అవుతుంటుంది. ఇప్పుడు మనం చల్లటి చిక్కుడుకాయలు వేసినప్పుడు వేడి తగ్గుతుంది, మళ్ళీ ఉడకటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ వేడే సరిపోతుంది, దానికే మగ్గిపోతాయి. ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 85% అలా కుక్ అయ్యాయి అనుకుంటే సరిపోతుంది. అలాగే కుక్ అవుతాయి ఆ వేడికి. తర్వాత నీళ్లు వంపేసేసి చిక్కుడుకాయలను అలా పేర్చుకుంటే 3 రోజుల్లో ఎండిపోతాయి. మొదటి రోజు నీరంతా ఎండిపోతుంది, రెండో రోజుకి డ్రై అవుతాయి, మూడో రోజుకి పూర్తిగా డ్రై అయిపోతాయి. వాటిని నిల్వ చేసుకోవడమే. మనం వాడుకోవాలి అనుకున్నప్పుడు 1 గంట ముందుగా వేడి నీళ్ళల్లో వేస్తే మళ్ళీ నానతాయి. ఆ నానిన వాటిని మనం వండుకోవచ్చు. జిప్లాక్ కవర్స్లో వేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడం, లేకపోతే మా పిల్లలకి పార్సిల్లో వేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటాను. మీరు కూడా చిక్కుడుకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా నిల్వ పెట్టుకోండి, బాగానే ఉంటున్నాయి.